ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రౌండ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సింపుల్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు వాటికి ఆన్సర్స్ చెప్తారు. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు ప్రతిదానికి డబ్బులు ఇస్తాం. అంటే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. 90 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది ఈ రౌండ్ లో మీరు ఆప్షన్స్ చెప్పడానికి. మీరు చాలా ఎక్కువ ఆన్సర్లు కరెక్ట్ గా చెప్తే మీరు ఈ రౌండ్ లో 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. వంశీ, ఇలాగే ఒక్కొక్క లైన్ కి డబ్బులు అంటే ఎంత బాగుండేది కదా అసలు స్క్రిప్ట్ రైటింగ్ లో. నాకు కూడా 1 లైన్ కింద యాంకరింగ్ వచ్చేసేయాలి త్వరలో అని నేను అనుకుంటున్నాను. అప్పుడు మొత్తం డబ్బులన్నీ మీకే వస్తాయి. ఫస్ట్ రౌండ్ కి స్నాక్స్, సెకండ్ రౌండ్ భోజనాలు. ఓకే, ఇప్పుడు మనం దోచే రౌండ్ మీతోనే మొదలెడుతున్నాం, రండి. అది ఎంతైనా కొంచెం గ్లామర్ వచ్చావు ఇవాళ బ్రహ్మాజీ గారితో రావడం వల్ల అనుకుంటా. ఆల్మోస్ట్ ఆయన డామినేట్ చేయాలంటే కొంచెం మేకప్ ఎక్కువ వేయాలి మనం. అంటే కనిపిస్తుంది అది. మీకేమనిపిస్తుంది నితిన్ గారు? అసలు బ్రహ్మాజీ గారిని చూస్తే అనిపించడం ఏంటండి, ఏమైనా శ్రీలీలనో లేకపోతే ఇంకొకరినో చూస్తే ఏమనిపిస్తుంది? నా డౌట్ ఏంటంటే మేము ముగ్గురము మామూలుగా ఉన్నాము, ఎందుకు అర్థాలు పెట్టాడు? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. అంతేనా? లేదంటే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ కవర్ చేయడానికి అద్దాలు పెట్టుకున్నారేమో. బ్రహ్మాజీ గారు విన్నారా, తిన్నారా? తింటున్నాను. భోజనాలు ఎప్పుడు? ఓకే, మనం రౌండ్ లోకి వెళ్ళిపోదామండి. ఓకే, అండ్ ద క్వశ్చన్ ఈస్, జాతర అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాతర అనగానే బొమ్మలు ఉన్నాయా లేదా? ఆప్షన్ 3 రైట్. డాన్సులు రైట్. జైంట్ వీల్ ఉందా లేదా? రైట్. ఈ పులివేషాలు ఓకే రైట్. మ్యూజిక్ సంగీతం లేదు. అలాగే అమ్మవారి జాతర అంటే ఈ పూజలు కూడా ఉంటాయిగా. పూజలు ఉన్నాయా? లేదు. పిల్లలు పెద్దలు ఓకే. జనాలు నంబర్ 2 రైట్. ఇంకా జాతర అనగానే జనాలు చేసేవన్నీ గుర్తు చేసుకోండి ఒకసారి. కొన్ని యానిమల్స్ జంతువులు లేవు. తినుబండరాలు, చిరుతిండ్లు రైట్. టైం అప్. ఏంటండి ఇంక అన్ని విడమర్చి చెప్పాలా? ఇట్లన్నీ వచ్చేస్తాయి అనుకుంటా. ఏంటండి మీరు చేసే జాతర పనులు చెప్పొచ్చు కదా. అమ్మాయిలు ఏడిపించటాలు, ప్రేమ జంటలు చూసేవాళ్ళం కానీ టైం అయిపోయింది. అయ్యయ్యో. ఓకే, ఎనీవే ఇవన్నీ పక్కన పెడితే మీరు నా వైపు చూసి అమ్మాయిని ఏడిపించడం అన్నారు కదా, దానికన్నా నాకు 2 లక్షలు ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇట్స్ ఓకే. మీరు మిస్ అయినవి ఏంటో చూద్దాం ఒకసారి. లైటింగ్, రెడీ అవ్వడం, అన్న సంతర్పణ, ప్రేమ జంటలు, చీఫ్ గెస్ట్లు, స్టేజ్ నాటకాలు, కుర్రాళ్ళ ఆకతాయి చేష్టలు, బలిదానాలు, మైక్ అనౌన్స్మెంట్లు. అది పోయింది ఇది పోయింది, వాళ్ళు ఇక్కడికి రావాలి వీళ్ళు అక్కడికి పోవాలి. రెండో లైన్ లో ఉన్నవైతే ఎవరని చెప్పలేం. 4,10,000 వచ్చింది మీకు, నేను తీసుకొస్తా. $15 లక్షలు రావాల్సిన ప్లేస్ లో 4,10,000 వచ్చింది. నితిన్ గారు మీకు వస్తాయి అన్న నమ్మకంతో ప్లీజ్ బ్రహ్మాజీ గారిని కూడా తీసుకొని రండి, రాలేరు ఒకళ్ళే. మిమ్మల్ని మేము అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, పోలీస్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. లాఠీ ఉందా లేదా చూడండి. లాఠీ, ఎస్ లాఠీ ఉంది. రివాల్వర్ లేదు. పోలీస్ యూనిఫామ్ లేదు. పోలీస్ స్టేషన్ ఉంది. సెల్ ఉంది. ఇంకా మీరు కనిపించేవి చెప్తున్నారు, కనిపించనివి కూడా చెప్పండి. ఎఫ్ఐఆర్ ఓకే. ఎఫ్ఐఆర్ రైట్. దొంగలున్నారు. థర్డ్ డిగ్రీ ఉంది. వాకీ టాకీ లేదు. పోలీస్ జీప్ ఓకే. బందోబస్తు
రైట్. ఎస్, టైమ్ అప్. ఓకే, మీరు చెప్పనివి చూద్దాము. భయం, భయమా? అందుకే నేను కనిపించనివి కూడా కనిపించని- చెప్పండి. ఆ, ఓకే, భయం, ఓకే, ఓకే. చెక్కింగ్, చెక్కింగ్. సేవా కార్యక్రమాలు చేస్తుంటారు పోలీస్ స్టేషన్. ఓకే. ఫిట్నెస్, ఫిజిక్, సాక్ష్యాలు, సాక్ష్యాలు. సాహసం, సాహసం. 100 అది అనుకు గుర్తొచ్చింది. నంబర్. ఆ నంబర్ గుర్తులే, 10 మీకు పోలీస్ స్టేషన్ తో ఏమైనా అనుభవాలు ఉన్నాయా బ్రహ్మాజీ గారు? చాలా సార్లు పోలీస్ క్యారెక్టర్లు వేసాను. సో ఆ యూనిఫామ్ వేయడం వల్ల పోలీసు వాళ్ళు అందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వా, ఎక్కడ సెక్యూరిటీ గానీ వాళ్ళు ఫస్ట్ సీఎం ముందు నన్నే పంపించేస్తారు. అంటే మీరు ఆల్మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్ అయితే మనుషులు చేయగలుగుతారో అన్ని చేసేసారు కదా. అంటే ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక పోలీసు, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఏంటి మీకు మిగిలిపోయినవి చెప్పండి. సుమా అడ్డా షోకు యాంకరింగ్ చేయాలి. చేయండి. ఇప్పుడు రండి, రండి, ఇప్పుడు రండి. ఊరక 4 బ్రాండ్లు చదవండి చాలు. రెటీనా పెయింట్స్, ఐశ్వర్య బియ్యము, ఆ ఐశ్వర్య బియ్యం. దర్శన్ బ్లాక్ స్టోన్ అగరబత్తి, ఆర్ఎస్ బ్రదర్స్. చెప్పండి మీ కోరిక, ఇప్పుడు తీర్చేస్తాం. నేను చేసేది ఇలా గుర్తుపెట్టుకొని ఎదురుగా వస్తుంటది అలాగా. ప్రాంప్టర్ ఉండే రోజున ఆయన పిలుద్దాం అమ్మా. మీకండి పోలీస్ ఆయన క్యారెక్టర్స్ చేశానన్నారు. ఎనీథింగ్ రిలేటెడ్ టు పోలీస్? నాకు అలా ఏం లేదు, జస్ట్ బయట చూసిన దాన్ని బట్టి ట్రై టు ఆన్సర్ అంతే. ఇప్పటి వరకు ఇలా ఎవరికి సమానంగా రాలేదు, ఇది ఫస్ట్ టైం. ఓ. అంటే మీకు 4,10,000 రావడం, మీకు 4,10,000 రావడం. హడలి చంపేస్తావా ఆయన్ని? బ్రహ్మాజీ గారు ఒక్క సెకండ్ గుండె ఆగిపోయేది తెలుసా? ఈ రోజు మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఎక్స్ట్రా ఆర్డినరీ టీమ్. డేంజర్ పిల్ల పిల్ల ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా. ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి కొంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండేటువంటి పీపుల్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ గారు, అలాగే లెట్స్ వెల్కమ్ సీనియర్ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్ బ్రహ్మాజీ గారు, అండ్ ఎక్స్ట్రాడినరీ కే హైపర్ ఎక్స్ట్రాడినరీ హైపర్ ఆది గారు. డేంజర్ పిల్ల పిల్ల ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా. బేబీకి తెలియకుండా హాటే మాయం చేసావల్లా. టచ్చే చెయ్యకుండా నాలో మొత్తం నిండా మెల్లా. కాదు, నాకు 26 27 ఏళ్ల క్రితం మేము ఇద్దరం చేసిన సినిమా గుర్తొచ్చింది. అందుకే మీ ఇద్దరిని వదిలేసాం. వీళ్ళిద్దరండి కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఒక సినిమాలో హీరో హీరోయిన్లు వీళ్ళిద్దరు. కానీ ఆయనకి చివరిలో తెలిసింది హీరో నేను కాదు, రాజీవ్ కనకాల గారే. మీరందరూ ఎక్స్ట్రాడినరీ పీపుల్. సో మీలో ఉండేటువంటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ముందు బ్రహ్మాజీ గారితో మొదలు పెడదాము. అదే ఆయన ఎక్స్ట్రాడినరీ. వెరీ నైస్. అంటే ఏమీ లేనటువంటి ఆకు ఎగిరెగిరి పడుతుంది నాలాగా, అన్ని ఉన్నటువంటి ఆకు అణిగిమణిగి ఉంటుంది మీలాగా. మీరు చెప్పండి. ఏముంది ఇదో బ్రహ్మాజీ గారు లాంటి ఎక్స్ట్రాడినరీ పీపుల్ తో పని చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ. వా, చూసారా, మళ్ళీ మిమ్మల్నే పొగుడుతున్నారు అసలు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటది, కానీ ఇక్కడికి వచ్చాక ఆవిడ దొక్కేస్తుంది ఆ టాలెంట్. ఎనీవే, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కోసం హార్టీ కంగ్రాచులేషన్స్ వంశీ. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఆ బాహుబలిలో చేశారు కదా, ఆయన వరుసలో ఉంటే జస్ట్ ముందర నేనున్నాను. లేదు లేదు, మీరు ఫస్ట్ పార్ట్ లోనే ఉన్నారా? పొలాలు ఏరుకుంటారు కదా. అసలే వింటర్ సీజన్ కదా, అందుకని ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మేము ఐస్ క్రీమ్లు ఇస్తున్నాం. ప్లీజ్ ఇటు రండి, ఇటు. జయం సినిమాతో అందరి దిల్ ని దోచేసి సై అంటూ బ్లాక్ బస్టర్లు కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోతున్న మన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ హీరో నితిన్ గారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.